అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులయమ్మ. ఆ అమ్మ చేతుల్లో మధుపాత్ర, గుడ్డలి, కమలం మరియు గన్నేరు పువ్వును ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. ఆదిశంకరాచార్యులు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం మరియు మనశ్శాంతి లభిస్తుంది. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో గల పిఠాపురం క్షేత్రం. ఇక్కడ అమ్మ పురోహితిక అమ్మ. సతీదేవి యొక్క శరీర భాగాలు పడిన ప్రతి చోట కూడా శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. ఆమె యొక్క ఎడమ చేయి భాగం పడింది కనుక దీనికి పీఠికాపురం అనే పేరు వచ్చింది. ఇది కాలక్రమేణా పూజలు అందుకుంది కనుక ఈమె పురోహితిక అనే పేరుతో విరాజిల్లుతుంది. పురోహితుడు అనగా ఇంద్రుడు. ఇంద్రుడు అహల్యాదేవి విషయంలో చేసిన తప్పు కారణంగా గౌతమ మహర్షి శాపానికి గురవుతాడు. ఆ శాపం వల్ల ఇంద్రుడు శరీరం కురూపిగా మరియు శక్తిహీనంగా మారిపోతుంది. తన తప్పును తెలుసుకున్న ఇంద్రుడు శాప విముక్తి కోసం మరియు పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందడానికి భూలోకంలో తగిన ప్రదేశం కోసం వచ్చాడు. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం అచ్చంచి అక్కడ ఉన్న పీఠికా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. కఠోరమైన తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాడు. ఇంద్రుడి భక్తికి మెచ్చిన అమ్మ అతనికి దర్శనమిచ్చి అతని పాపాలు క్షమించి శాపం నుండి విముక్తి ప్రసాదిస్తుంది. అలాగే అతని పూర్వపు రూపాన్ని మరియు తేజాన్ని తిరిగిస్తుంది. పురోహితికా దేవిగా నామకరణం పొందుతుంది. పురోహితుడి చేత పూజలు అందుకుంది కాబట్టి పురోహితికా దేవిగా స్థిరపడింది. దేవరాజు శాప విముక్తి పొంది ఉంటాడంటే ఈ క్షేత్రం ఎంత పవిత్రమైందో శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో పాదగయ సరోవరం స్నానం చేయడం వల్ల కూడా పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. స్వయంభూలింగమైన కుక్కుటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోనే ఈ యొక్క అమ్మవారి ఆలయం ఉంటుంది. ఒకే ప్రాంగణంలో శివుడు మరియు శక్తి కొలువై ఉండటం ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అందిస్తుంది.